హలో హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం స్టూడెంట్స్ని ఎట్లా డ్రాప్ బాక్స్లో పెట్టాలి, ఆ డ్రాప్ బాక్స్ ఉందా లేదా, ప్రజెంట్ ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాం ఈ వీడియోలో. ముందుగా లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ డాష్ బోర్డ్ కనపడుతుంది. డాష్ బోర్డ్లో చూడండి. ఈ డాష్ బోర్డ్లో కనపడుతుంది దాని ఆధారంగా ఇక్కడ మనం డ్రాప్ బాక్స్ పెట్టడానికి ప్రజెంట్ యూ కెన్ నాట్ డిలీట్ అనే ఆప్షన్ వస్తుంది. అయితే ఆ ఆప్షన్ని మనం ఏ విధంగా మన స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ని డిలీట్ చేయాలి అని చూసినట్లయితే ఇక్కడ మనకు ప్రోగ్రెషన్ యాక్టివిటీలో చూసుకొని వెళ్ళాలి. ప్రోగ్రెషన్ యాక్టివిటీ ద్వారా చేస్తే అంటే లాస్ట్ ఇయర్ ఉన్న స్టూడెంట్స్ అందరినీ ఆ ప్రోగ్రెషన్ యాక్టివిటీ మనం కంప్లీట్ చేసాం కదా, ఆ ప్రోగ్రెషన్ యాక్టివిటీలోనే మనం ఇప్పుడు విద్యార్థిని మన స్కూల్ నుంచి లెఫ్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది, డ్రాప్ బాక్స్లో పెట్టడానికి ఉంటుంది. దీనికోసం ప్రోగ్రెషన్ మాడ్యూల్ని ఓపెన్ చేయండి. ఇందులో మనకి ఫైనలైజ్ చేసాం కదా, ఈ ఫైనలైజ్ చేసినట్లో మనం లాస్ట్ ఇయర్ చదివిన స్టూడెంట్ ఏ క్లాస్లో ఉన్నాడో ఆ క్లాస్పై వ్యూ అండ్ అప్డేట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్టూడెంట్ ఆ క్లాసు ఆ సెక్షన్ మనకి డిస్ప్లే అవుతుంటుంది. ఫుల్గా రావడం కోసం 2500 పెట్టుకోండి. ఇక్కడ మనకు కనపడుతుంటుంది ఏ స్టూడెంట్ అనేది మనం చూసుకుందాం. లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మాత్రమే ఇలా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెష్గా జాయిన్ అయిన వాళ్ళని అలా చేయడానికి ఉండదు. ఇక్కడ చూడండి, ఆ స్టూడెంట్ దగ్గర మనం కరెక్షన్స్ అని క్లిక్ చేయండి. కరెక్షన్ క్లిక్ చేస్తే మనకి డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, స్టడీయింగా లేకపోతే టీసీ లెఫ్ట్ అన్నప్పుడు లెఫ్ట్ టీసీ కొట్టండి. లెఫ్ట్ టీసీ కొట్టి అప్డేట్ కొట్టండి. ఇట్లా సక్సెస్ఫుల్లీ లెఫ్ట్ అని వస్తుంది. నెక్స్ట్ ఇంకొక స్టూడెంట్ని కావాలనుకుంటే ఆ స్టూడెంట్ని సేమ్ ఇలానే ప్రమోట్ చేసేసి ఇక్కడ ఏం చేయాలి, లెఫ్ట్ స్కూల్ అనేది చేయాలి. ఆ చివరిలో అప్డేట్ కింద కరెక్షన్ ఉంటుంది. కరెక్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ వస్తాయి. వాళ్ళ డీటెయిల్స్ రాగానే అక్కడ లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ ఆర్ వితౌట్ టీసీకి క్లిక్ చేసి అప్డేట్ చేయండి. అప్డేట్ చేస్తే అక్కడ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది రికార్డు. ఇలా మనం చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ స్టూడెంట్ మన స్కూల్ నుంచి మనం తీసేసినట్లు అవుతుంది. ఇది ఓన్లీ లాస్ట్ ఇయర్ సంబంధించిన స్టూడెంట్స్కి ఈ ఇయర్ మనం చేసి తెలుసుకుంది. ఇలా మనం ఎంతమంది స్టూడెంట్స్ అయితే అంతమంది స్టూడెంట్స్ని చేయొచ్చు. ముఖ్యంగా 5th క్లాస్ ప్రైమరీలో 5th క్లాస్ వాళ్ళు ఇలా లెఫ్ట్ కొట్టేసేయండి. యూపీ సెక్షన్లో 8th క్లాస్ 7th క్లాస్ వాళ్ళని ఇలా లెఫ్ట్ కొట్టేసేయచ్చు. తర్వాత 10th క్లాస్ సంబంధించిన వాళ్ళు ఇంటర్మీడియట్కి వెళ్ళడానికి ఇలా లెఫ్ట్ కొట్టేస్తే వాళ్ళు యూడేస్లో వాళ్ళు యాడ్ చేసుకుంటారు. ఇలా మనం స్టూడెంట్స్ని లెఫ్ట్ చేసేసినట్లయితే వాళ్ళు మనకి డ్రాప్ బాక్స్లోకి వస్తారా, యాక్టివ్లో ఉంటారా లేకపోతే అవన్నీ చూసుకోవడానికి మనకి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్ లిస్ట్ దగ్గర లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ క్లిక్ చేయండి. యాక్టివ్ స్టూడెంట్స్లో క్లిక్ చేసినట్లయితే ఈ యాక్టివ్ స్టూడెంట్ ఉన్నాడా లేదనేది ఇక్కడ మనం డిస్ప్లే చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ని చెక్ చేస్తున్నాం. చెక్ చేస్తే ఇందాక లెఫ్ట్ కొట్టాం కదా, ఆ స్టూడెంట్ అనే అతను ఇక్కడ లేరు. ఆర్తో స్టార్ట్ అయిన స్టూడెంట్ ఇక్కడ లేరు, ఒకళ్ళే ఉన్నారు. ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు ఉండాలి, వాళ్ళంతా పోయేశారు. ఇప్పుడు ఒకళ్ళే ఉన్నారు అంటే మన యాక్టివ్ స్టూడెంట్స్ నుంచి వెళ్ళిపోయారు. మరి ఎక్కడ ఉన్నారు? యాక్టివ్ స్టూడెంట్కి వెళ్ళిపోతే ఇన్యాక్టివ్లో ఉన్నారా లేదా డ్రాప్ బాక్స్లో ఉన్నారని చూద్దాము. ఈ డ్రాప్ బాక్స్ స్టేటస్ చూసినట్లయితే డ్రాప్ బాక్స్లో కనపడతారు. ఈ మనం లెఫ్ట్ కొట్టిన స్టూడెంట్స్ అంతా డ్రాప్ బాక్స్లో వస్తారు. ఇది డ్రాప్ బాక్స్ అని చూపిస్తుంది చూడండి. ఆ స్టూడెంట్ నేము ఇక్కడ డ్రాప్ బాక్స్కి వచ్చేస్తుంది. ఆ డ్రాప్ బాక్స్ సంబంధించి మీ స్కూల్లో మీరు ఎవరెవరినైతే లెఫ్ట్ కొట్టేస్తారో వాళ్ళంతా డ్రాప్ బాక్స్కి వచ్చేస్తారు. అంటే మనకి ఇక్కడ సపరేట్గా టీసీ మేక్ డ్రాప్ బాక్స్ అనే ఆప్షన్ పనిచేయట్లేదు. కాబట్టి ఈ విధంగా చేసినట్లయితే ఆ స్టూడెంట్స్ మన స్కూల్ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. వేరే స్కూల్లో ఎక్కించుకొని వాళ్ళు వారి ప్రోగ్రెస్ అనేది జరుగుతూ ఉంటుంది క్లాసుల్లో. తర్వాత ఇక్కడ మనకి ఇంకొక ఆప్షన్ వచ్చింది. ఈ డ్రాప్ బాక్స్ కొట్టిన వాళ్ళలో మనం ఏమైనా కరెక్షన్స్ లెఫ్ట్ స్కూల్ విత్ టీసీయా వితౌట్ టీసీయా, నాన్ డ్రాపా, కరెంట్లీ మార్క్ డ్రాప్ అవుటా అనే ఆప్షన్లు మనకి ఇస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ అప్డేట్కి ముందు డ్రాప్ బాక్స్లోనే అప్డేట్కి ముందు ఉంటుంది స్టేటస్ ఏంటి అనేది. మనం ఒకవేళ ఇన్యాక్టివ్ చేయాలనుకుంటే మీకు ఇన్యాక్టివ్ చేసుకోవచ్చు. డ్రాప్ బాక్స్ టీసీలు అయ్యేం కొట్టకుండా అనుకుంటే ఇన్యాక్టివ్ చేయొచ్చు. ఇన్యాక్టివ్ ఆప్షన్స్ మైగ్రేట్ టు అదర్ స్టేట్ కొట్టినట్లయితే మనకి కొంతమంది తెలంగాణ నుంచి లేకపోతే కర్ణాటక నుంచి ఇట్లా రావడం జరుగుతుంది. అలాంటి వాళ్ళకి అలా చేసినట్లయితే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఎవరైతే స్కూల్లో జాయిన్ చేసుకోవాలనుకుంటుంటారో వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఆ నెంబర్ ఆఫ్ ఆప్షన్ మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని మనం అవుట్ ఆఫ్ స్టేట్ అయితే అవుట్ ఆఫ్ స్టేట్, డిస్టిక్ అయితే డిస్టిక్ ఇలా ఆప్షన్స్ ఇచ్చారు. కాబట్టి ఈ ఆప్షన్స్ ప్రకారం మనం అప్డేట్ చేసుకోవచ్చు. ఏదైనా సరే ఒకసారి లెఫ్ట్ కొట్టామంటే మన స్కూల్ నుంచి వెళ్ళిపోయారు. అంటే వెళ్ళిపోయేది ఎలా వెళ్ళిపోయారు, కారణం, రిజల్ట్స్ అన్నీ మనం ప్రాపర్గా సబ్మిట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా మిస్టేక్స్ ఉన్నా ఆ మిస్టేక్స్ని రికవర్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు.
ఏం అవసరం లేదనుకుంటే వదిలేసేయండి.